नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णु नारायण कृष्ण माधवं मधुसूदनं हरिं नारायणं गोविंदं दयावनं विष्णु नारायण कृष्ण माधवं मधुसूदनं हरिं नारायणं गोविंदं दयावनं विष्णु नारायण कृष्ण माधवं मधुसूदनं हरिं नारायणं गोविंदं दयावनं। సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర ఆశ్లేష నక్షత్రం, తర్వాత ఆదిత్య గ్రహం, తర్వాత ఆశీర్వచనం. నేనున్నది పరమ పవిత్రమైన సద్గురువులు బ్రహ్మశ్రీ చింతామణి శాస్త్రి గారు. ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే 8వ సంవత్సరంలోనే ఆయనకి అమ్మవారు బీజాక్షరాలు నాలుక మీద రాసింది. ఆయన అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేశంలో ఎక్కడెక్కడ చేశారు. అలాగే వ్యాపారంలో చాలా అగ్రగణ్యమైన వ్యాపారం. ఆయన యొక్క ఇదే విశేషం ఏమిటంటే ఒక బ్రహ్మాండమైన ఆంజనేయ స్వామి విగ్రహం స్థాపించి అక్కడ దేవాలయం కట్టాలనుకుని అది కూడా ఆయన సాధించాడు. ఆయన కామకోటి పరమాచార్య స్వామి వారికి వారంటే పరమ ప్రాణం. అలాగే జయేంద్ర స్వామి వారికి, అలాగే ఇప్పుడు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు వారు స్థాపించిన వేద సభకి క్రితం సంవత్సరం ముందుటేడు అంటే శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు కాకినాడలో చాతుర్మాసం చేసినప్పుడు సామర్లు కూడా ప్రత్యేకం ఆ సభకు వచ్చి 5-6 గంటలు ఆ సభలో ఉన్నారు ఆయన. అంటే ఆయన యొక్క విశేషం అటువంటిది. అంటే చంద్రాభట్ల కర్మద శాస్త్రి గారు వేద వ్యాప్తి కోసం బలభద్రపురం నుంచి మా మహంకాళి వెంకటరమణావధాన్ గారిని తీసుకొస్తే ఈయన అనేక మందికి వేదం అంటే వేదం, స్వార్థం అంటే స్వార్థం చెప్పి ఈ దేవాలయానికి ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకొచ్చాడు. దీనికంతటికీ కారణమైన చంద్రాభట్ల కర్మద సద్గురువులు చంద్రాభట్ల కర్మద శాస్త్రి గారికి అనేక నమస్కారాలు చేస్తూ వారి యొక్క ఆశీర్వచనం వల్ల ప్రస్తుతం భారతీయులు, సనాతన ధర్మపరాయణమైన భారతీయులు, విదేశాల్లో ఉన్నవాళ్ళు అందరూ కూడా మాన ప్రాణ అపహరణకి గురవుతున్నారు. చాలా చోట్ల చాలా తెలుగు చూస్తున్నాం. ఎవరికి కూడా ఎటువంటి ఆపద లేకుండా అందరూ కూడా సురక్షితంగా ఉండాలని ఆ గురువు గారి చంద్రాభట్ల కర్మద శాస్త్రి గారి అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర ఆశ్లేష నక్షత్రం. ఓం ఇదగం దర్భేభ్యః ఆశ్లేషాయేషామరయంతి చేతః అంతరిక్షం పృథివీం క్షీయంతి తేన సర్పాసో అవపాకవిష్ఠాః ఏరోదినే సూర్యస్యాపి సర్పాః ఏదినం దేవే మనుసంచరంతి ఏషామాశ్లేషారయంతి కామం ఏభ్యః సర్పేభ్యో మధుమజ్జోమి. దేవాసురాः సంయుక్తాసన్ తే దేవాः సర్పేభ్యः ఆశ్లేషాభ్యः ఏకరంభం నిరోమన్ తాయేతాభిరేవ దేవతాభిర్పాలయన్ ఏతాభిర్హవై దేవతాభిర్దుషంతం భ్రాతృవ్యం వనయతి ఏతేన అభిషాయితే యోగేన దేవం వేద సోత్రిహోమి సర్వేభ్యః స్వాహా శ్రేష్ఠాభ్యః స్వాహా దంతశూలేభ్యః స్వాహేతి. అధిదేవత ప్రత్యధిదేవతా సహిత ఆశ్లేష నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. ఆదిత్య గ్రహం
ఓం సత్యేన రజసా వత్తపారోహిమేషయన్నమృతం మధ్యంజా హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్నో అగ్నిం దోతం వృణీమహే హోతారం విశ్వవేదసం సుకృతం కద్దునాయ ప్రచేతసే మేష్టమాయ దవ్యసే ఓచేమ శంతమగోహృతే అధిదేవత ప్రత్యధిదేవతా సహిత సూర్యగ్రహాలుగ్రహ సిద్ధిరస్తు దేహ మిత్ర రవి సూర్య భాను ఖగమూర్ధమరీత్యాదిత్య సవితర్కభాస్కరేభ్యో నమః ఛాయా భక్తిరే ఉషా సౌత్యాసమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఓం ఉపయామగృహేతోపయామగృహేతోపయామగృహేతో సూర్యాయ సూర్యాయాశ్చమయామగృహేతోపయామగృహేతో సూర్యాయ ఉపయామగృహేతైక్యమయామగృహేతః అసి సూర్యాయ సూర్యాయాస్య సూర్యాయుక్తాః సూర్యాయాస్య సూర్యాయుక్తాః సూర్యాయుక్తాత్తా సూర్యాయ సూర్యాయుక్తా ప్రాజస్యతే ప్రాజస్యతే సూర్యాయ సూర్యాయుక్తా ప్రాజస్యతే 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 తార్తా ప్రాజస్యత ఏక ఏక ప్రాజస్యతే తార్తా ప్రాజస్యత ఏక ప్రాజస్యత ఏక ప్రాజస్యతే ప్రాజస్యత ఏకతే ఏక ప్రాజస్యతే ప్రాజస్యత ఏకతే ఏషతే ఏష ఏష తేజో నిర్యోనిస్ ఏష ఏష తేజోనిః తేజో నిర్యోనిసే తేజో నిస్సూర్యాయ సూర్యాయ యోనిసే తేజో నిస్సూర్యాయ యోనిస్సూర్యాయ సూర్యాయ యో నిర్యోనిస్సూర్యాయుక్తా సూర్యాయ యో నిర్యోనిస్సూర్యాయుక్తా సూర్యాయుక్తా సూర్యాయ సూర్యాయుక్తా ప్రాజస్యతే ప్రాజస్యతే సూర్యాయ సూర్యాయుక్తా ప్రాజస్యతే 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 అపాయో యజ్ఞయోరసః తమస్మావిశ్యాయనాయ ఆయుషే దీర్ఘాయుక్తాయ గృహ్ణామి శతమానం భవతి శతాయ పురుషేంద్రియాయుషేంద్రియే ప్రతిష్టతే అధిదేవత ప్రత్యధిదేవతా సహిత ఆశ్రేయ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవత ప్రత్యధిదేవతా సహిత సూర్యగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళేశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ వేద పురుషానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనాః సుఖినో భవంతు చతుస్సార పర్యంతం నో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తారత్వ సిద్ధిరస్తు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నారాయణం రామం గోవిందం దయామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నారాయణం రామం గోవిందం దయామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నారాయణం రామం గోవిందం దయామనం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. బ్రహ్మశ్రీ చంద్రాభట్ల గణపతి శాస్త్రి గారు అంటే తెలవని ఆధ్యాత్మికవేత్తలు ఎవరు ఉండరు. ఆయనకి విష్ణుభట్ల ఆంజనేయ చైన్లు గారున్న ఆయన సన్యాసం తీసుకున్న ఆంజనేయ చైన్లు గారు ఆయనన్న మా నాన్నగారు ఆంజనేయ గణపతి గారున్న విశేషమైన అభిమానం.
ఆ రకంగా మా కుటుంబానికి ఆయన చాలా దగ్గరయ్యారు. ఆయన యొక్క గొప్పతనం ఏమిటి అంటే కాశీలోనేంటి, నేపాలేంటి, అనేక చోట్ల అనేక పెద్ద పెద్ద కార్యక్రమాలు అన్ని చేయించారు. పెద్ద పెద్ద అపర కోటీశ్వరులు, భారతదేశంలోనే అపర కోటీశ్వరులుగా అని అనుకున్న వాళ్ళు ఆయన దగ్గర కూర్చొని తీర్థం పుచ్చుకుని మామూలు భక్తుడిగా ఉంటూ ఉండేవారు. అదంతా నేను చూశాను. మా సోదరుడు రాజమండ్రిలో దత్తాత్రేయ వేద విద్యా గురుకులం స్థాపించినప్పుడు ఆయన్ని ప్రారంభోత్సవానికి, శంకుస్థాపనకి దానికి రమ్మంటే పాపం ఆ రోజుల్లో చాలా శ్రమపడి వచ్చారు. ఆ సత్పురుషులు, ఆ వేద పాఠశాలకి చాలా మంది సత్పురుషులు, అలాగే ఈయన కూడా వచ్చారు. ఆయన యొక్క గొప్పతనం ఏమిటంటే ఆవేళ ఆయనకి 2 గంటలు పట్టింది ఆ ఇల్లు, ఆ లొకేషన్ వెతుక్కుంటాం. ఎస్పీ తీసుకొచ్చారు. మీకు చాలా శ్రమ అయిందండి గురువు గారు అన్నారు. శ్రమ అయితే అయింది, దీని బ్రహ్మాండంగా వస్తుందయ్యా, చాలా బ్రహ్మాండంగా ఉంది అక్కడ అన్నారు. విశేషం ఏమిటంటే ఎందుకు చెప్తున్నానంటే గుళ్లపల్లి ఆంజనేయ ఘనపాఠే వేదశాస్త్ర పరిషత్తు అనే దానికి ఆయన ముఖ్య అతిథిగా 2-3 సార్లు వచ్చారు. అది వేరే విషయం. ఇటీవల మా సోదరుడికి చిరంజీవి సీతారామచంద్ర ఘనపాఠేకి అశోక్ సింఘాలు భారతాత్మ పురస్కారం ఇచ్చారు. వారికి అశోక ఆ ట్రస్ట్ వారు భారతదేశం మొత్తం మీద 3 పాఠశాలలు ఎన్నిక చేసుకున్నారు. అంటే ఏంటి, వాళ్ళు వచ్చి వాళ్ళు అనుకున్నట్టుగా పాఠశాల ఉండటం అనేది అదేమిటంటే వాళ్ళు అనుకున్న దానికి ఆ పాఠశాల వాతావరణం, విద్యార్థుల యొక్క క్రమశిక్షణ, గురువుల యొక్క ఇది, దానికి భారతదేశంలో ఉత్తర భారతంలో ఓ పాఠశాల సెలెక్ట్ చేసుకున్నారు. దక్షిణ దేశంలోకి వచ్చేసరికి కుంభకోణంలో ఒక పాఠశాల సెలెక్ట్ చేసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దత్తాత్రేయ వేద విద్యా గురుకులం సెలెక్ట్ చేసుకున్నారు. అది మొన్న గురువారం నాడు వాళ్ళు వచ్చి, మన గురువారం నాడు రాజమండ్రి వచ్చి 5-6 గంటలు ఉండి అదంతా చూసుకుని ఇది మేము ఈ పాఠశాలని మేము సెలెక్ట్ చేసుకున్నాం అని చెప్పి అన్నారు. అంటే ఇలాంటి సత్పురుషులు, చంద్రాభట్ల గణపతి శాస్త్రి గారు లాంటి సత్పురుషులు దానికి వెనకాల మద్దతు ఇచ్చారు. కాబట్టి ఆవేళ ఆ రోజుని అన్నమాట నా జ్ఞాపకం వచ్చిందనమాట. అది చేతన చంద్రాభట్ల గణపతి శాస్త్రి గారి అనుగ్రహం వల్ల యావత్ మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని మా స్నేహితులు, మా బావగారు, ఆయన ఒక మహర్షి లాంటి వాడు, అనేక మందికి వేదం స్వార్థం బోధిస్తూ తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆయన యొక్క ఆదర్శప్రాయమైన ఆ నియమాలు అలాగే కొనసాగాలని ఆ పరమేశ్వరు ప్రార్థిస్తూ శతమానం ప్రతిష్ఠతే